ప్రవాహం తరిగేది కాదు, అది నిరంతరము అలా ప్రవహించి వెళ్ళిపోతుంటుంది. అంత అద్భుతమైనటువంటి ఆ నర్మదా నది ప్రవాహము ఏది ఉన్నదో అది మీరు భారతదేశ పటంలో ఎక్కడ నిలబడి ఉండండి, ఒక్కసారి నర్మదా అని స్మరిస్తే చాలు. నర్మదా అని పిలిచి అమ్మవారిని భావన చేసి మీరు ఒక్క నమస్కారం చేస్తే చాలు. నర్మదా నది జలముల యొక్క కలశ ఇంట్లో ఉంటే చాలు. జీవితంలో ఒక్కసారి నర్మదా నది యొక్క ప్రవాహాన్ని చూడగలిగితే చాలు. అది ఒక్క పాపాన్ని కాదు, కొన్ని లక్షల కోట్ల పాపములను కాల్చివేయగలిగినటువంటి ఇంధనము. ఏమిటి? స్నానం కాదు, మజ్జనం కాదు, ప్రోక్షణం కాదు, నదీ జలాల వీక్షణ. అలా వెళ్ళి ఓసారి నది వంక చూసి వచ్చేస్తే